హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. నైవేద్యాల్లోకి అదేవిధంగా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిచ్చినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా మనం బూరెల్ని ప్రిపేర్ చేసి ఇన్స్టెంట్గా బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బియ్యం నానబెట్టాలి, పిండి పట్టుకోవాలి అనే టెన్షన్ లేకుండా ఇలా అప్పటికప్పుడు మనం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. రవ్వతోటి, మన బొంబాయి రవ్వతోటి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చూస్తున్నారు కదా. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ బూరెలను ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో మనం అవసరానికి తగినన్ని, అంటే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మనం ఈ రవ్వని తడుపుకోవాలి. ఒకవేళ మీకు పాలు ఇష్టం లేకపోతే వాటర్తో కూడా ఈ రవ్వని తడిపి పెట్టుకోవచ్చండి. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ లోపల మనం దీనికి బెల్లాన్ని ఒకసారి మెల్ట్ చేసుకుందామండి. 1 కప్పు రవ్వకి నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు కూడా తీసుకోవచ్చండి. 1/3 కప్పు వాటర్ని బెల్లంలో యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా మెల్ట్ అయిపోతే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లంని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ 10 నిమిషాల లోపు మన రవ్వ కూడా నానిపోయిందండి. 10 నిమిషాల తర్వాత ఈ రవ్వను తీసుకొని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం గోధుమ పిండి అండి, గోధుమ పిండిని 1/3 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక బౌల్లో వేసేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టొద్దండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఒకవేళ లూజ్ అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒక టిప్ అండి. ఇందులో అవసరం అయితే కొంచెం లూజ్ అయిందనుకోండి పిండి, గోధుమ పిండిని వేసుకోవచ్చు, లేదా బియ్య పిండిని కూడా కలుపుకోవచ్చు. తర్వాత బేకింగ్ సోడాని నేను 1/4 టీ స్పూన్, అదేవిధంగా ఉప్పును కూడా 1 చిటికెడు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి, లేదా వెంటనే కూడా వేసుకోవచ్చండి. నేను ఈ లోపల ఆయిల్ హీట్ అయ్యే లోపల పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను, హీట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మరీ గట్టిగా ఉండొద్దు పిండి, మరీ లూజ్గా ఉండొద్దు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు నేను ఈ గరిటె పెట్టి చూపిస్తున్నాను. ఇది బిగినర్స్కి ఈజీగా ఉంటుందని. ఈ గరిటెలో ఇదొక టిప్ అండి. ఈ గరిటెలో మనం బూరెల్ని రౌండ్గా రావటానికి ఈ విధంగా వేసుకోవచ్చండి. బిగినర్స్ ఆయిల్లో వేయటానికి భయపడతారు కదా, అవి పక్కకి పోయి తోకలుగా వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా బూరెలన్నీ ఒకటే సైజులో రావటానికి ఈ విధంగా ఒక గుంట గరిటెను పెట్టేసుకొని ఆయిల్లో ఇందులో మనం పిండిని వేసామనుకోండి, ఈ బూర చక్కగా పొంగి దానంతట అదే విడిపోతుందండి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం. ఇది ఒక టిప్ అండి. బిగినర్స్ చేసే వాళ్ళకి రౌండ్గా రావేమని టెన్షన్ పడకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మరొకసారి చేసి చూపిస్తున్నాను. ఆయిల్లో ఈ గరిటె పెట్టేసుకొని ఈ గరిటె లోపల మనం పిండిని వేసుకోవాలి. చూసారా రౌండ్గా ఎంత చక్కగా మనకి బూర అనేది పొంగిందో. రెండవ దాన్ని కూడా ఈ విధంగా మనం ఆయిల్లో టర్న్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా వేయటం ఇష్టం లేకపోతే మనం డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వారి కోసం నేను ఈ టిప్ని చూపిస్తున్నాను అన్నమాట. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఆయిల్లో డైరెక్ట్గా వేసి మిగతా వాటన్నిటిని కాల్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, లేదా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అనుకున్నా ఈ విధంగా మనము బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు బియ్యం నానబెట్టి పిండి పట్టించలేదు అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈ బూరెల్ని రవ్వతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా పొంగుతాయండి. గరిటెను
చూసారు కదా, ఒకటే దగ్గర పోయాలండి. అటు ఇటు కదుపుతా పోస్తే పక్కన ఈ బూరెలకి పిలకల్లాగా తోకలు తోకలుగా వస్తాయండి. అలా కాకుండా ఒకటే దగ్గర పోస్తే ఇవి చక్కగా పొంగుతాయండి. చూస్తున్నారా, ఆయిల్లో వేసిన తర్వాత మనం పక్క నుంచి గరిటెతోటి ఆయిల్ని బూరె మీద కంటే ఈ విధంగా పొంగుతాయండి. ఒకవేళ బూరె మీదకి మనం అనకపోయినా కూడా బాగానే పొంగుతాయండి బూరెలు అనేవి. చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసి మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన బూరెలు అనేవి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి చూసారు కదా. మిగతా పిండిని అన్నింటినీ కూడా అంతా కూడా ఇదే విధంగా మనం బూరెలను ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మన ఛానల్లో ఇంకా రాగి పిండితోటి బూరెలు, సజ్జ పిండితోటి బూరెలు, అదే కొబ్బరి బూరెలు ఇవన్నీ ఉన్నాయండి. నేను లింక్స్ ఇస్తాను, తప్పకుండా వాటిని కూడా చూసి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఒక బూరెని ఈ విధంగా మనం తుంచుకొని చూస్తే చాలా సాఫ్ట్గా బూరెలు, పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.